28వ తేదీ జిల్లా కేంద్రంలో విద్యార్థులు యువత సమక్షంలో భారీగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఏ ఒక్కరికి న్యాయం జరగలేదనేది మనకి స్పష్టమవుతుంది. విద్యార్థులు యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నది మనం మొన్ననే జంతర్ మంతర్ వద్ద బీజేపీ పార్టీ చేసినటువంటి నిరసన కార్యక్రమాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రి కూడా ఆ మంత్రి పదవులకి అర్హులు కాదు అనడానికి ఎటువంటి సందేహము లేదు. ఈరోజు చూసుకుంటే విద్యార్థులని పక్కన పెట్టేశారు. రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, మహిళల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు పట్టించుకున్నదల్లా ఒక్కటే, ప్రతి ఒక్కరిని బెదిరించడము, కక్ష సాధింపులను చేయడము, అదేవిధంగా అందరినీ జైళ్ళకి పంపించడము, వీటినే వీళ్ళు పట్టించుకుంటున్నారు తప్పితే ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. నిన్న మొన్న తల్లికి వందనం వేశారు. ఎంతమంది ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు పడ్డాయో ఒకసారి లిస్టు తెప్పించుకొని చూడమనండి. దాదాపుగా 70% మందికి తల్లికి వందనం అర్హులైన వాళ్ళకు కూడా తల్లికి వందనం డబ్బులు పడలేదు. అదేవిధంగా డిఎస్సిలో ఏ విధంగా అవకతవకలు జరిగాయో మనమంతా కూడా చూసాం. ఈరోజు మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ ని పక్కకు పెట్టి మరి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకి, వాళ్ళకు పనిచేసేటువంటి వ్యక్తులకి వారిని మరి డిఎస్సిలో సెలెక్షన్ చేశారే తప్పితే మరి నిజమైన వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి ఎక్కడా కూడా న్యాయం జరగడం లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం లోకేష్ గారే కాదు, ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులంతా కూడా రాజీనామా చేయాలి. ఈ రోజు రైతుల పరిస్థితి అంత అధ్వానంగా ఉంటే నోరు విప్పరు. హోంమంత్రి అనితమ్మ గారు ఒక మహిళ అయి ఉండి ఎన్ని అత్యాచారాలు జరుగుతుంటే, ఎంత మహిళల పైన ఎన్ని దాడులు జరుగుతుంటే కూడా మౌనంగా ఉన్నారే, ఆమె కూడా ఆ పదవికి అనర్హురాలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి రేపు జరిగే 28వ తేదీ అనంతపురం జిల్లా కేంద్రంగా జరిగేటువంటి ర్యాలీకి విద్యార్థులు, పార్టీలకు అతీతంగా యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కుటుంబ సభ్యులంతా కూడా జగనన్న అందరం కలిసి వీళ్ళని గద్దె దింపే వరకు కూడా పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా విద్యార్థులకి, ప్రజలకి న్యాయం జరగాలి. జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా తోడుగా నిలిచి పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 28వ తారీఖు జరగబోయే యువత విద్యార్థి పౌర ర్యాలీ కార్యక్రమానికి మన గుంతకల్ నుంచి వందలాదిగా తరలిపోయి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకని చెప్పేసి తెలియజేస్తా ఉన్నామంటే, దేశంలోనే నీట్ ఎగ్జామ్ని దాదాపుగా 29 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ రాస్తే ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం పేపర్ లీకేజీల ద్వారా అధికారంలోకి వచ్చి 14 సంవత్సరాలు అవుతున్నప్పటికీ దాదాపుగా 29 సార్లు పేపర్ లీకేజీలు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి పరిస్థితి మన దేశంలో చూస్తూ ఉన్నాం. ఈ 2026 సంవత్సరానికి నీటి సంబంధించి ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఈ నీట్ పేపర్ లీకేజీ ద్వారా 23 మంది అమ్మాయిలు దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి మన భారతదేశంలోనే ఉంది. నిన్న లేక మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలోన వేలాదిగా, లక్షలాదిగా ఈ రోజు ఢిల్లీలోన జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే 60 రోజుల పాటు చేస్తున్న ఉద్యమాన్ని పట్టించుకోకుండా ఈ లక్షలాది మంది విద్యార్థులు ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి ఈ రోజు అందరూ కలిసికట్టుగా పోవడం జరిగింది. ఈ రోజు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయడం జరిగింది. అదే విధంగా ఇదే ఉద్యమాన్ని మనం తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే డిఎస్సిలో అవకతవకలు జరిగాయో, తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళందరికీ ఏ విధంగా డిఎస్సి పోస్టులు ఇచ్చారో అవన్నీ నిర్భయంగా బయటకు చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. కాక్రోచ్ జనతా పార్టీలో ఏ విధంగా అయితే మనమందరం పోరాడేమో అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే ఉద్యమాన్ని తీసుకురావాలా, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలా. విద్యాశాఖ మంత్రి ఆ రోజు అధికారం లేకొచ్చే ముందు రేబాన్ గ్లాస్ పెట్టి రేబాన్ షూ వేసి పట్టుకద్దరు వేసుకుని పాదయాత్ర చేసేటప్పుడు
ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నువ్వు న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విద్యార్థులు నీకు చేదుగా కనపడతా ఉన్నారా? నీ పార్టీ నాయకులు మాత్రమే నీకు మంచిగా కనపడతా ఉన్నారా? ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు డిఎస్సిలో జరిగిన అవకతవకల్ని బయటికి తీసేంత వరకు, అదే విధంగా నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తానని అది ఇచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘంగా, యువజన సంఘంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోన అబ్దుల్ బాషీద్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు మరియు వై వెంకటరామరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై నైరుతి రెడ్డి అక్క గారి అధ్యక్షతన యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మనం చూసాం, భారతదేశం వ్యాప్తంగా యువత తలుచుకుంటే ఎలాంటి దానికైనా సాధిస్తారనేటువంటి నిదర్శనం మన్నే కాక్రోచ్ సంబంధించినటువంటి యువత ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దాదాపుగా 25 రోజుల పాటు వారు ఏ విధంగా నిరసన తెలియజేశారు. అదే విధంగా నిరసన తెలియజేయడమే కాదు, 12 సంవత్సరాల పాటు అహంకారంతో ఉండి మేము ఏది చెప్తే అదే జరుగుతానటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సైతం గద్దెను తీసి ఒక మినిస్టర్ని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా రాజీనామా చేసే స్థాయికి యువత వచ్చిందంటే ఈరోజు యువతలో మార్పు వచ్చిందని చెప్పేసి మనందరూ కూడా ఎంతగానో గర్వంగా సంతోషపడ్డాం. అయితే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అవకతవకలపైన మనం అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాటికి స్పందించకుండా నారా లోకేష్కు విద్యాశాఖ మంత్రి ఇచ్చి సకల శాఖల విద్యాశాఖలతో పాటు సకల శాఖల మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం, తన అన్యాయులకు మాత్రమే పదవులు అంటే ఉద్యోగాలు మెరిట్లో సాధించిన వాళ్ళందరినీ కూడా ఈరోజు దొంగదారున స్పోర్ట్స్లో వచ్చినటువంటి వాళ్ళని కూడా కాకుండా దొంగదారులో వాళ్ళ కోసం పాడు చేసేటువంటి ఐటీడీపీ యాప్లో పనిచేసినటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నిజమైనటువంటి యువతకు అనేక సంవత్సరాల నుంచి మాకు ఉద్యోగాలు కావాలనేటువంటి ఆశతో అనేక కోచింగ్లు తీసుకున్నటువంటి యువతకు ఈరోజు అన్యాయం చేశారు నారా లోకేష్ కూటమి ప్రభుత్వం. వారి యొక్క అహంకారానికి, వారు చేసినటువంటి యొక్క ఏదైతే తప్పులు ఉన్నాయో అక్రమాల ద్వారా చేసినటువంటి డిఎస్సీలపై అవకతవకలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనందరి డిమాండ్ ఏంటంటే ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో అదే పద్ధతిలో ఈరోజు డిఎస్సీలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి మనం స్పష్టంగా అందరూ కూడా చూసాం. వెంటనే నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం తరఫున మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు